ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి పాపమ్మ కుటుంబానికి న్యాయం చేయాలని ప్రభుత్వం అండగా ఉండాలని పెద్ద ఎత్తున జిల్లా అధ్యక్షులు కందుల రమేష్ ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. కాంవర్ప్ కోట వీరిశెట్టిగూడెం మాజీ ఎంపీటీసీ దర్శనపు పాపమ్మది అత్యాచారం హత్య అని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు కందుల రమేష్ తెలియజేశారు. దొడ్డిగర్ల చిట్టిబాబు మద్దా రాంబాబు అత్యాచారం హత్య చేసి యాక్సిడెంట్గా చిత్రీకరించారని రమేష్ తెలియజేశారు. ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేసి పాపమ్మ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉండాలని, ప్రభుత్వం 10 లక్షల ఎక్స్గ్రేషియా, ఇంటి స్థలం, వారి కుటుంబంలో ఒక వ్యక్తికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం పాపమ్మ ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచింది. అసలు ఈ పాపమ్మ ఎవరు, ఏ ఊరు, ఎక్కడ చనిపోయింది అనే వివరాల్లోకి వెళ్తే ఈ నెల 13వ తేదీన వీరిశెట్టిగూడెంలో ఓటు వేసి తిరిగి తడికెలపూడికి చేరుకుంది. వీరిశెట్టిగూడెనికి చెందిన ఒక వ్యక్తి ఓటు వేసినందుకు డబ్బులు ఇస్తానని తెలపడంతో అదే రోజు పాపమ్మ వీరిశెట్టిగూడెం వెళ్లి మళ్లీ తిరిగి రాకపోవడంతో ఆమె బంధువులు ఆమె కోసం ఆరా తీశారు. 13వ తేదీ రాత్రి సుమారు 11 గంటల సమయంలో వీరిశెట్టిగూడెనికి చెందిన ఒక వ్యక్తి అపస్మారక స్థితిలో ఉన్న పాపమ్మను తడికెలపూడిలో తన బంధువుల ఇంటి సమీపంలో రోడ్డుపైన పడవేసి వెళ్లిపోయాడు. పాపమ్మ పరిస్థితిని గమనించిన బంధువులు ఆమెను ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పాపమ్మ గురువారం సాయంత్రం తుదిశ్వాస విడిచింది. పాపమ్మ మృతి చెందాక మృతికి గల కారకులు ఎవరనేది తేలే వరకు పోస్టుమార్టం నిర్వహణ జరగడానికి వీలు లేదని జిల్లా అధ్యక్షులు కందుల రమేష్, ఎంఆర్పీఎస్ శ్రేణులు, గ్రామస్తులు అడ్డుపడ్డారు. ఉన్నతాధికారులు వారి కుటుంబానికి తగిన విధంగా న్యాయం చేస్తానని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు బయ్యారపు రాజేశ్వరరావు, ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు నమ్మిన నాగార్జున, దెందులూరు ఎంఆర్పీఎస్ అధ్యక్షులు కొత్తపల్లి మురళి, వెంకటేశ్వరరావు, కొలికిపాముల యేసు తదితరులు పెద్ద ఎత్తున ఎంఆర్పీఎస్ శ్రేణులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా కావరకోట మండలం తడికిలపూడి వేగవాడలో వీరిశెట్టిగూడెంలో మా సోదరుడైనటువంటి మాజీ ఎంపీటీసీ దర్శపు బాబాయమ్మను ఒక వ్యక్తి, చిట్టిబాబు అనే వ్యక్తి, బైక్ మీద ఎక్కించుకెళ్ళి అతి దారుణంగా ఆ అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించి హత్య గావించినటువంటి చిట్టిబాబుని వెంటనే అరెస్ట్ చేయాలని మేము మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా ఆ కుటుంబాన్ని ఆర్థికంగా ఉండడం వల్ల ఆ కుటుంబానికి ప్రభుత్వం వారు 10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలి. అదేవిధంగా వారికి ఇళ్ల స్థలం ప్రకటించాలి. వారి కుటుంబ సభ్యులకి ఒకరికి ఉద్యోగం ఇప్పించేలాగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా దొడ్డిగర్ల చిట్టిబాబుని వెంటనే పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి డిమాండ్ చేస్తుంది. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలోనే కాకుండా ఈ రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి డిమాండ్ చేస్తుంది. లేని పక్షంలో కృష్ణమాదిగ స్వయంగా వచ్చి ఈ దుండగుడు అయినటువంటి వాళ్ళ ఇంటి దగ్గరే ధర్నా చేయడానికి కూడా మేము వెనకాడమని ఎస్పీ ఆఫీసు కూడా మేము ముట్టడి కార్యక్రమం కానీ, అదేవిధంగా ప్రభుత్వ కలెక్టరేట్ ముందు కూడా ధర్నా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని మీడియా ద్వారా ఉన్నతాధికారులకి హెచ్చరిక జారీ చేస్తున్నాం. వద్దిల్లాలి కృష్ణమాదిగ నాయకత్వం, వద్దిల్లాలి కృష్ణమాదిగ నాయకత్వం, వద్దిల్లాలి కృష్ణమాదిగ నాయకత్వం, వద్దిల్లాలి కృష్ణమాదిగ నాయకత్వం, వద్దిల్లాలి కృష్ణమాదిగ నాయకత్వం.